ఉదయం 11 గంటలకి ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ సమావేశంలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, 3 పార్టీలు శాసనసభ్యులందరం కూడా ఆ సమావేశానికి అటెండ్ అయ్యాం. సమావేశంలో ఎన్డీఏ శాసనసభ పక్ష నాయకుడిగా నారా చంద్రబాబు నాయుడు గారిని 3 పార్టీలు శాసనసభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. ఏదైతే ఏకగ్రీవంగా శాసనసభ నాయకుడిగా ఎంపిక చేసినటువంటి తీర్మానాన్ని ఇప్పుడే గవర్నర్ గారికి అందజేసి మీరు వెంటనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కొరకు చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానించమని చెప్పి 3 పార్టీల నాయకులు వెళ్లి కలిశాం. ఆయన తొందరగానే ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తామని చెప్పి మా ముగ్గురితో కూడా చెప్పిన విషయం మీ అందరికీ తెలియజేస్తాం. At around 11 o'clock, the 3 parties, Bharatiya Janata Party, Telugudesam and Janasena had actually called for a meeting, and we had an NDA meeting this morning at 11, wherein Shri Chandrababu Naidu ji was elected as the NDA leader, and we have just come to the governor and submitted a request letter to him that he should invite Shri Chandrababu Naidu ji to form the government immediately, for which the governor has responded, and he said that following the due procedures, we will immediately call Shri Chandrababu Naidu ji to form the government. That may be any time today when he will invite, and tomorrow, as we all know, the swearing-in ceremony will happen in the morning at around 11. కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులందరూ కూడా కలిసి మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ కూటమికి ముఖ్యమంత్రిగా ఆయన ప్రతిపాదించినప్పుడు శాసనసభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దాన్ని ఆమోదించారు. భారతీయ జనతా పార్టీ నుంచి పురంధేశ్వరి గారు దాన్ని బలపరిచారు. ఆ తీర్మానాన్ని ఆ రెజల్యూషన్ మొత్తం కాపీ తీసుకొచ్చి ఈ రోజు ముగ్గురం కూడా గవర్నర్ గారికి అందించడం జరిగింది. గవర్నర్ గారు ఈ రోజు సాయంత్రం లోపు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కోసం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆహ్వానిస్తామని మాకు చెప్పడం జరిగింది. మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రజల్ని ఇంత అద్భుతమైన తీర్పు ఇచ్చినందుకు ఈ విజయం ప్రజల విజయంగా మేము భావించి ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా ఒక మంచి వాతావరణంలో చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం మీ అందరం కూడా